క్వశ్చన్ నెంబర్ 100 క్వశ్చన్. సో 736ని 1/2:2:3:4 నిష్పత్తిలో విభజిస్తే ఏర్పడే రెండవ సంఖ్యని కనుగొమంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చిన రేషియో 1/2:2/3:3/4 ఇచ్చింది. సో భిన్నాల్లో వచ్చింది రేషియో. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ హారంది ఎల్సిఎం చేయాలి. సో 2, 3, 4 యొక్క ఎల్సిఎం చేస్తే కనుక 2 1 3 2 2 సో 2 3 6 6 2 12 ఎల్సిఎం వచ్చి 12. సో కాబట్టి ఇప్పుడు దీన్ని మనం A:B:3 సి ఫామ్లోకి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ 2 6 12 నెక్స్ట్ 3 4 సో 2 ఆల్రెడీ ఉంది, 3 4 12 నెక్స్ట్ 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది, 4 3 12. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది నిష్పత్తి అనేది 6 6:8:9. ఇప్పుడు మనకి ఏమంటున్నారు, ఈ 6:8:9 అనేది టోటల్ అమౌంట్ అవుతుంది కదా. 8 6 14 టోటల్ ఇది 23 అవుతుంది. సో 23కి అమౌంట్ ఎంత ఇచ్చిండు, 736 ఇచ్చాడు. మనల్ని అడిగింది ఏది రెండవ సంఖ్య అంటే ఈ సంఖ్య ఇది దీనికి సంబంధించింది. సో 8కి సంబంధించింది. సో 8కి ఎంత, 8/23 × 736. ఖచ్చితంగా దీంతో ఇది డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 23 736. సో ఒకసారి చూడండి, 23 3 3 2 6 3 9 3 2 6. సో 23 3 చూద్దాం, 3 9 3 2 6. రిమైనింగ్ ఎంత అవుతుంది, సో ఇక్కడ 46. సో 23 2 46. సో 32 వస్తుంది. ఇక్కడ మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ 8 ఉంది, ఇది 36 రా. సో 8 × 36 8 × 32 కదా, ఇక్కడ 32 ఉంది కదా, 32. సో 8 16 1 8 3 24 25 256 ద ఆన్సర్. సో ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్.